హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే కోర్సులు చెప్పించడం జరిగిందండి. అండ్ ఇవి ఎన్సీఈఆర్టీ బేస్డ్ మీద అయితే రైల్వే కోర్స్ అంతా పెట్టడం జరిగింది. టోటల్ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి తీసుకున్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మిస్ చేయకుండా మన కంటెంట్లో పొందుపరచడం జరిగింది. అండ్ దాంతో పాటుగా కోర్సులో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్, సొల్యూషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా 1,00,000 బిట్స్ అయితే మీకు మేము ఫ్రీగా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మన కంటెంట్ని అదర్ ఛానల్లో కంటెంట్ని కూడా పక్కపక్కన కంపేర్ చేసి చూడండి. మీకు ఏది బెస్ట్ కోర్స్ అని మీకు అనిపిస్తే అదే తీసుకోండి, ఓకేనా? సో ఎక్కడైనా సరే రైల్వేకి మాత్రం ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి, ఓకే గాయ్స్? సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ యొక్క బిగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు దీని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, మరి సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా? సిలబస్లో మార్పులు ఎందుకు వస్తాయి మేడం అంటే, ఇంతకు ముందు ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉండేది 2018లో వచ్చిన నోటిఫికేషన్లో. అది ఇప్పుడు మనకి ఏమైందమ్మా, డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చింది. సో క్వాలిఫికేషన్ మారేటప్పుడు వెయిటేజ్ కూడా మారుతుంది కదా. సో దాని గురించి అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, టీజీజీపీఓ, సో టీజీజీపీఓ 2025 అనేది మనకి టోటల్ పోస్టెస్ ఎన్ని వచ్చాయమ్మా? 10,954. సో ఈ పోస్టులన్నీ ఏమైనాయి? పాత విఆర్ఓ విఆర్ఏలకి విల్లింగ్ ఇచ్చారు, వాళ్ళు పెట్టుకున్నారు. సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కొన్ని పోస్టర్స్ అనేది వాళ్ళు తీసుకుంటారని మొత్తం ఇలా జరిగింది. సో అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం జరిగిందమ్మా, దాదాపు ఫస్ట్ మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు 6,000 ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది. కానీ సెకండ్ టైం అనేది మనకి 2 కండిషన్స్ పెట్టడం జరిగింది మన గవర్నమెంట్. సో పాత సర్వీస్ అనేది లెక్కలోకి రాదు అండ్ దాంతో పాటుగా పే స్కేల్ కూడా జీపీఓకి ఉన్నదే ఉంటుంది అనేది మెన్షన్ చేయడం ద్వారా చాలామంది సెకండ్ టైం ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు 99% విఆర్ఓస్ ఇంట్రెస్ట్ చూపించలేదండి. సో వాళ్ళు గూగుల్ ఫామ్స్ అనేది నింపడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా వరకు చేశారు, ధర్నాలు గంట చేశారు. ఎందుకంటే మరి ఇన్నేళ్ల సర్వీస్ మానుకొని మేము అక్కడికి వెళ్తున్నాం, మనకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ జీపీఓకి చేయాల్సిన అవసరం ఏముంది, మరి పే స్కేల్ కూడా ఎటువంటి మార్పు లేకపోతే అని వాళ్ళందరికీ దీని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గడం జరిగింది. సో ఇప్పుడు అదే మనకి ప్లస్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి సో ఇందులో పాత ఆప్షన్స్ ఎన్నండి 6,000 ప్లస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ 6,000లో మ్యాక్సిమం చాలా వరకు తగ్గిపోతారు. సో ఇప్పుడు ఈ 10,954లో మినిమం మనకి 6,000 to 7,000 మినిమం అండి. ఇది కూడా చాలా 6,000 to 7,000 మినిమం ఇచ్చాం. కానీ ఇందులో ఇంకా ఎక్కువ చాలా పోస్టులు వస్తాయి. ఎందుకంటే చాలామంది అంటే 99% మనకి జీపీఓకి మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వేరే దాంట్లో జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, త్వరలో ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆ సర్వీస్ అంతా మానుకొని మళ్ళీ ఇక్కడ రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. సో అందుకే ఇది మినిమం చెప్తున్నాను, కానీ దీనికన్నా ప్లస్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. సో మినిమం అనేది ఇది. సో ఇప్పుడు మనకి ఏంటంటే పాత 2018లో వచ్చింది ఎలా ఉందమ్మా, క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ బేస్డ్ మీద ఇచ్చారు. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఇచ్చారంటే ఇంటర్తో ప్లస్ 5 years సర్వీస్ ఉండాలి విఆర్ఓగా అని చెప్పారు. లేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్
ఇంటర్ ప్లస్ సర్వీసు 5 years అండ్ లేదా డిగ్రీ ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ మారడం వల్ల ఇప్పుడు మనకి సిలబస్ కూడా కొంచెం మారే అవకాశం ఉంది. మొత్తం మారదండి, యాజ్ టీ సిలబస్ అలానే ఉంటుంది. జస్ట్ మనకి ఎంత మారుతుందంటే 10 to 15% మాత్రమే మారే అవకాశం ఉంది. సో అంతకు మించిన మారవు, యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి. దాంతో పాటుగా ఇవి యాడ్ ఆన్ చేస్తారనమాట. సో అవి ఏంటి అని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అవి ఏంటి అంటే ఫస్ట్ మనకి నార్మల్గా అయితే ఏంటేంటి ఉన్నాయండి. ఫస్ట్ మనకి ఏంటుంది, పేపర్ 1 అండ్ అలాగే పేపర్ 2. సో ఇది 75 మార్క్స్కి, ఇది 75 మార్క్స్కి. సో పేపర్ 1లో ఏమున్నాయండి, పేపర్ 1లో జోగ్రఫీ అండ్ అలాగే పాలిటీ, హిస్టరీ, ఎకనామీ అండ్ దాంతోపాటుగా తెలంగాణ మూమెంట్, తెలంగాణ స్కీమ్స్ అండ్ అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ అలాగే తెలంగాణ పాలసీస్ అన్నీ ఉన్నాయి. సో ఇది పేపర్ 1. అండ్ పేపర్ 2 ఏంటున్నమ్మా అంటే మనకి సో పేపర్ 2లో ఏముందంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్. అందులో కూడా ఏమున్నాయి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ దాంతోపాటుగా జనరల్ ఇంగ్లీష్. సో ఇవి ఉన్నాయి. సో ఈ వీటితో పాటుగా ఇప్పుడు ఏం చేస్తారు, ఏం మారుస్తారంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందండి. స్కీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. స్కీమ్స్ 2025ది అండ్ అలాగే ఆర్ఓఆర్ అండ్ అలాగే మనకి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు వచ్చింది కదండి, ఇంక్లూడ్ చేసిన భూభారతి చట్టం. ఇది కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ 3 ఇందులో యాడ్ చేస్తారు, లేదంటే సపరేట్గా ఇది ఇస్తారా లేదంటే ఇందులో కలుపుతారా అనేది ఇంకా తెలియదు. కానీ ఇవి పెట్టే అవకాశం ఉంది అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాం. సో దీని గురించి కూడా సపరేట్గా పెద్దగా మ్యాటర్ అంటూ ఏం లేదండి. నార్మల్గా ఈ 3 మీద క్వశ్చన్స్ అనేవి కొద్దిగా ఇస్తారు, అంత డీప్గా వెళ్ళే అవకాశం అయితే లేదండి. సో భూభారతి చట్టం కూడా మన కోర్సులో అయితే యాడ్ చేసేస్తాము తొందరలోనే, ఆల్రెడీ క్లాసెస్ అయిపోయాయి కూడా. సో ఈ భూభారతి చట్టం, ఆర్ఓఆర్ చట్టం స్కీమ్స్ వీటితో పాటుగా యాడ్ చేస్తారని అనుకుంటున్నాం. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందమ్మా అని అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే May 15th అనుకుంటున్నామండి. May 15th ప్లస్ అంటే May 15th తర్వాతనే ఈ నోటిఫికేషన్ గురించి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ టైం మళ్ళీ గూగుల్ ఫామ్స్ ఇచ్చేసి నింపమన్నారు కదా. సో వాళ్ళందరికీ ఇది చేయాలి, తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు ఇవన్నీ చేయాలి కదండి. సో వాళ్ళని తీసేయగా వచ్చిన మిగిలిన పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇవ్వాలి కదా. సో ఈ మంత్ అనేది దీంతో సరిపోతుంది. సో మనకి May 15th తర్వాత అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ మధ్యలో వేరే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కదండి, అంగన్వాడీ, ఆర్టీసీ, ఈ వైద్య రంగంలో కూడా. సో వాటితో పాటుగా ఇది May 15th తర్వాత అనేది వస్తుందని అంచనా వేస్తున్నాం. సో మనకి ఈ మధ్యన జరిగే ప్రతి ఎగ్జామ్స్ కూడా మన సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు చాలా తొందరగా ఇస్తున్నారండి. మినిమం నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 45 డేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వాల్సిన పోస్టులు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి పోస్టులు ఇంక్రీజ్ అవుతే మాత్రం మరి కాంపిటీషన్ కూడా అలానే పెరుగుతుంది కదండి. చాలామంది విఆర్ఓకి కాంపిటీషన్ ఇస్తున్నారు, చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే నేను చాలామంది డౌట్స్ వాళ్ళని వింటున్నాను, డైలీ నాకు కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి చాలామంది చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరూ అంత ఎఫెక్ట్స్ పెడుతున్నారు కాబట్టి మీరు మీ వంతు కూడా చాలా ఎఫెక్ట్స్ పెట్టాలి.
ఎఫర్ట్స్ అనేది చాలా అవసరం, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి. నీకు ఖచ్చితంగా 2025లో జాబ్ రావాలంటే నువ్వెంత ఎఫెక్ట్ పట్టాలి. సో నువ్వు ఇప్పటి నుంచే నువ్వు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి వరకు నీకు ఏ కారణం వల్ల అయినా ప్రిపేర్ స్టార్ట్ చేయడం అవ్వలేదంటే ఈ రోజు నుంచైనా నువ్వు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ క్షణమైనా మనకి మే తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుందండి, మే తర్వాత. సో ఖచ్చితంగా నువ్వు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా డేట్ ఉంది అని ఇలా ఆలోచించకండి. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితేనే మీరు అప్పటికి మంచి పోటీ ఇవ్వగలరు. సో మీ అందరి కోసం మన యాప్లో అయితే 1500 రూపీస్ కోర్సు కేవలం 1000 రూపీస్కే అందచేయడం జరుగుతుందండి. సో మొన్నటి వరకు 750 అనేది ఆఫర్లో పెట్టడం జరిగింది, చాలామంది తీసుకున్నారు కూడా. సో ఆఫర్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1000 రూపీస్ అండి కోర్సు. అండ్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన వాటిని కూడా మేము యాడ్ చేసేస్తున్నాం. అండ్ ఇందులో ప్రతి ఒక్క జీపీఓ కావాల్సిన సిలబస్ మొత్తం అప్లోడ్ చేయడం కూడా జరిగిపోయింది. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీకు చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQs, 1 lakh బిట్స్ కూడా మేము యాడ్ చేస్తున్నాం, ప్రాక్టీస్ బిట్స్తో సహా. సో అయితే మీరు ఈ కోర్సు ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బయట ఛానల్లో చూడండి, మీకు ఆ కోర్స్కి ఈ కోర్స్కి తేడా కనిపిస్తుంది. నచ్చితేనే తీసుకోండి, కంపేర్ చేసి ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఓకే గైస్. సో దీంతో పాటుగా మన యాప్లో అయితే RRB NTPC అండ్ అలాగే RRB గ్రూప్ D అండ్ దాంతోపాటుగా RRB జనరల్ సైన్స్ కోర్సులను అయితే చాలా బెస్ట్ కోర్సెస్. అండ్ దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ కోర్స్ 6 months వీడియోస్ ప్లస్ PDFs కేవలం 49 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. సో గ్రూప్ D అనేది 1500 రూపీస్ది కేవలం 750కే అందచేస్తున్నాం. జనరల్ సైన్స్ అనేది 500కే మేము ఇస్తున్నాం. అండ్ దాంతోపాటుగా NTPC కూడా మనం 750కే ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు త్వరపడండి, ఇవి కూడా ఆఫర్ టైం అయిపోయిన తర్వాత మరి నేనేం చేయలేను. సో మీరు ప్రతి ఒక్క ఛానల్లోని ప్రతి ఒక్క అకాడమీలోని కోర్స్ని మన దగ్గర కంపేర్ చేయండి, ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే PR Jobs Info యాప్ని అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి గాయస్. ప్రతి ఒక్క డెమో క్లాస్ని కూడా మీరు చూడండి, క్లాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సారీ ఫర్ ఆల్ స్టూడెంట్స్, ఈ 2 days నేను వీడియో అప్లోడ్ చేయడం జరగలేదు, బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకే చేయలేదు. సో ఇక్కడ నుంచి అటువంటి ప్రాబ్లం ఏముండదు, డైలీ మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం. అండ్ దాంతోపాటుగా ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో వాటిని కూడా మీరు ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.